భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. అభినయ్ దర్శన్ గురించి మీకు తెలుసు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండడం మానేసి ఇష్టానుసారంగా మరలా మాట్లాడడం మొదలు పెడుతూ ఇంకా క్రైస్తవ్యాన్ని బ్లేమ్ చేయాలని తన గురించి తను మరలా అది కవర్ చేసుకోవడానికో డిఫెన్స్ చేసుకోవడానికో మరలా క్రైస్తవ్యాన్ని అబాస్పాలు చేయడానికో తన అవమానం పొందడానికో తెలియదు కానీ మరి ఇప్పటిదాకా ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు చివరికి తనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే అవమానమే పొందుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఇన్ని దేవుడిని విడిచి దేవుడు కార్యం కానిది, దేవుడు ఆలోచన లేనిది, దేవుడు ఉద్దేశం కాని కార్యక్రమంలో తన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఇప్పటికే తన మీద తనే దాడి చేయించుకొని అవమానం పొందాడనే సంగతి అందరూ మరి విన్నారు, చూశారు. దాన్ని మరి అక్కడితో ఆపేసిక నా పరువు పోయింది, లేదంటే నాకు అవమానం జరిగింది, ఇక నేను దీన్ని చేసింది నేను తప్పు అని పశ్చాత్తాపం కలిగితే బాగున్నా ఆయనకి. అది కలగకపోగా ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ పూర్తిగా తాను డ్యామేజ్ అయిపోయి ఇంకా క్రైస్తవ్యాన్ని అవతల వారు మాట్లాడే అవకాశాన్ని ఇంకా కలిగిస్తున్నాడు అభినయ్ దర్శన్. దీనికి కారణం ఏంటంటే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత మరలా యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళడం మొదలెట్టాడు. అందులో క్రాంతి టీవీ, అలాగే సిగ్నేచర్ స్టూడియో, ఇలా చాలా స్టూడియోలకు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఎలాంటి మాటలు వారు ప్రశ్నలు అడిగారో, ఈయన ఎలాంటి మాటలు చెప్పాడో అవన్నీ చూస్తే మనకి అవాక్ అయిపోయి ఆశ్చర్యం అయిపోవాలి. ఇంకా ఈయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేకుండా ఖచ్చితంగా ఈయనకి టోటల్ గా ఈయన మరి సైతాను ఆవహించి అపవాది లోనకి వెళ్ళిన తర్వాత అపవాది మాట్లాడుతున్న మాటలు వేరు, అవి మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతాయి. ఈయన ఈ స్టూడియోలోకి వెళ్ళి ఎంత చక్కగా మరి సాతాను మాటలు లేదంటే ఆ నోట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒక క్రైస్తవుడిగా అయితే మాట్లాడలేదు. ఈయన నేను పాస్టర్ని కాదని ఒప్పేసుకున్నాడు. ఒప్పుకోవడం ఏంటి, పాస్టర్ కాదని నిజమే, అది ఆయన నోటితోనే స్టూడియోలో చెప్పడం జరిగింది. తదుపరి ఏం చెప్తున్నాడంటే ఆ స్టూడియోలో కూర్చొని అసలు ఆ యొక్క మహేంద్ర స్టూడియోలోని అక్కడ సిగ్నేచర్ స్టూడియోలోని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కానివ్వండి, తర్వాత క్రాంతి టీవీలో క్రాంతి కానివ్వండి, ఇలా ఇష్టానుసారంగా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారండి. నిజంగా చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. క్రైస్తవ్యాన్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడే పరిస్థితులు, క్రైస్తవుల్ని కావాలని మనోడిని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితులు, ఇవన్నీ మీరు చూద్దురు గానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇతను ఇంతకీ ఎందుకు అభినయ్ దర్శన్ ఇలా ప్రవర్తిస్తున్నాడంటే, కానీ అభినయ్ దర్శన్ ని కావాలని క్రైస్తవ్యం మీదకి రెచ్చగొట్టి ఎవరైనా కావాలని చేయిస్తున్నారా, ఈయనకి ఏమైనా డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారా, క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసి చేయిస్తున్నారా అనే అనుమానాలు కూడా రాకపోలేదు ఈయన మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే. ఒకసారి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట ఈయన సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళాడు. స్టూడియోకి వెళ్ళిన తర్వాత వెళ్తూ మొదట ఎలా హాయ్ చెప్పాడో ఒకసారి చూడండి. ప్రైజ్ లార్డ్, నేను మీ అభినయ్ దర్శన్. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నాం. మన ఉపేందర్ గారితో ఇంటర్వ్యూ జరిగింది. నిజానిజాల గురించి, ఆరోపణల గురించి, రాజకీయపరమైనటువంటి ప్రయాణం గురించి చాలా విషయాలు, దాదాపుగా గంటన్నర సేపు ఇంటర్వ్యూ అద్భుతంగా జరిగింది. సో మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్. స్టూడియో టీమ్కి, కెమెరామ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ఇంటర్వ్యూ చూడండి, చాలా ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆయన ఏమంటున్నాడంటే నేను వచ్చాను సిగ్నేచర్ స్టూడియోకి, మరి థ్యాంక్ యూ అని అందరికీ థ్యాంక్స్ చెప్పడం మాట్లాడడం జరిగింది. తదుపరి ఏం మాట్లాడుతున్నాడంటే ఈ ఇంటర్వ్యూలోని ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇంతకీ నీ మీద దాడి జరిగింది అన్నావు కదా, దాడి జరిగినప్పుడు మరి ఇది నిజమేనా అబద్ధమా అని అంటే ఆయన ఏం సమాధానం ఇచ్చాడంటే, నేను అవాక్ అయిపోయాను. నా మీద 100 దాడులు చేయించుకుంటాను, 1000 దాడులు చేయించుకుంటాను, 1,00,000 దాడులు చేయించుకుంటాను, నాకు నేనుగా మీకు వచ్చిన నష్టం, క్రైస్తవ సమాజానికి వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నాడు. అదొకసారి మీరు వినాలి. మీరు విన్న తర్వాత నిజంగా ఈయన ఏం మాట్లాడుతున్నాడు, నిజంగా స్పృహుండి మాట్లాడుతున్నాడా, స్పృహ లేక మాట్లాడుతున్నాడా, బుద్ధుండి మాట్లాడుతున్నాడా, బుద్ధి లేక మాట్లాడుతున్నాడా, క్రైస్తవ సమాజానికి ఇది అవమానం కాదా, ఇప్పటికి నేను చేయించుకుంటే వచ్చే నష్టం ఏంటని నవ్వుకొని అంటున్నావు అంటే అభినయ్ దర్శన్ నీకు అసలు బుద్ధుందా, సిగ్గుందా లేదా చెప్పు. అతను అడుగుతున్న ప్రశ్నలకి చాలా చక్కగా కూర్చొని నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. చేయించుకుంటే నష్టం ఏంటని అంటే నీకు నువ్వుగా చేయించుకున్నావని ఇది కూడా ఒప్పుకున్నట్టే కదా. ఇది ఎంత అవమానకరం ఇది క్రైస్తవ సమాజానికి. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి మరి సీఎం గారు పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. మీ మీద మీరే కడపలో ఉన్న వ్యక్తి దాడి చేయించుకొని మత సామరస్యతని దెబ్బతీయడానికి లేదా మత గొడవలు రేపడానికి ఆంధ్రప్రదేశ్లో చూశారని చెప్పి దాన్ని ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాని నుంచి తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల గారిని కూడా అవమానించారు నీ వల్ల. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి
అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చాను. ఇది పరిస్థితి ప్రస్తుతానికి. ఇలాంటి దుస్థితి మరి ఎవరికి రాకూడదండి. చూడండి ఏం మాట్లాడాడు. అంతేగాని నువ్వు మాత్రం దాడులు చేయించుకోవచ్చు, నన్ను జై శ్రీరామ్ అని కొట్టిరని చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తానబ్బా, 100 దాడులు చేయించుకుంటా రాజకీయంగా, ఏమైంది? రైట్. ఎవరికి నష్టం చేశాను నేను? ఇంకోసారి చెప్పు. నేను 100 చేయించుకుంటా దాడులు. ఇంకోసారి చెప్పు. 1000 చేయించుకుంటా. ఇంకొకసారి 1,00,000 దాడులు చేయించుకుంటా. రైట్. నా వల్ల నష్టపోయింది ఎవడు? నువ్వు దాడులు చేయించుకుంటే ఇబ్బంది ఏం లేదు, కానీ నేను కరడు కట్టిన క్రైస్తవుని నా మీద హిందువులు దాడికి వస్తారని చెప్పలేదు. నేను ఎప్పుడు అన్నమాట నిజంగా ఇబ్బంది. విన్నారు కదండి ఎంత దారుణం ఇది. నేను చేయించుకుంటే వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నావు కదా. అసలు నీకు సిగ్గేయలేదా? నీకు అసలు బాధ అనిపించలేదు? అసలు చిన్నది కూడా నీకు భయం లేదా? దేవుడు అంటే క్రైస్తవ సమాజాన్ని అవమానపరుస్తున్నానని కనీసం నీ మనసుకి నొచ్చుకోలేదా? నేను మాట్లాడుతుంది మంచిగా చెడ్డ కనీసం లక్షల మంది చూస్తారే ఈ యొక్క సోషల్ మీడియాలోని. క్రైస్తవ సోదరులు ఎంత బాధపడతారు. అసలు నేను ఎందుకు వెళ్ళాలి స్టూడియోకి, ఎందుకు మాట్లాడాలని కనీసం నీకు బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? అసలు చెప్పండి, మీరు ఏమనాలో చెప్పండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎలాంటి వాడిని మరి ఎలాంటి వాడినే కదా మనం నమ్ముతాము. క్రైస్తవ సమాజం ఎవడైనా వచ్చేసి మేము ఇచ్చేసేస్తాం అనగానే మా అన్న వచ్చేసాడు మా కోసం ఏదో చేసేస్తాడు అనుకుని మీరు అసలు వాళ్ళకంటే ముందు మనమే తొందరపడిపోతాం కదా. ఆడింతకీ వర్తున్నాడో లేదా, పని వచ్చా రాదా, ఏం పని చేస్తాడు, ఇతను చేస్తుంది తప్ప రైటా, ఈయన మాటలేటి, ఈయన వ్యవహారం ఏంటి, ఈయన అడుగులేటి, ఈయన చేస్తున్న విధానం ఏంటి, ఇది బైబిల్కి సరిపోయిందా లేదా, బైబిల్ బట్టి బ్రతుకుతున్నాడా లేదా, అసలు ఏంటి పరిస్థితి ఆయన మాటల్లోనే, ఆయన పనుల్లోనే, ఆయన కార్యక్రమాల్లోనే, ఆయన కార్యాచరణలో ఇంతకీ దేవుడు ఆలోచన ఉందా, ఉద్దేశం ఉందా అన్నది మాత్రం మనం పట్టించుకోం. ఎవడేమన్నా నమ్మే పరిస్థితులు మనం ఉన్నాం కనుక మనం గొర్రెలు అని అంటున్నారండి. క్రైస్తవ సమాజాన్ని గొర్రెలు అంటున్నారు. అవును, ఇలాగే మాట్లాడుతున్నారు ఈ యొక్క మతోన్మాదులు అందరూ కూడా. మనలో ఇలాంటి తోడేళ్ళు ఉన్నాయి కనుక, ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలని చేయడానికి వారు పూనుకున్నారు కనుక సిగ్గు లేకుండా మరలా నా మీద నేను 1000, 100, 1,00,000 దాడులు చేయించుకుంటూ వచ్చిన నష్టం ఏంటంటాడు. మరి క్రైస్తవ సమాజానికి ఈరోజు నీవు అక్కడి వల్ల అయిపోలేదు కదయ్యా. నిన్ను అడ్డు పెట్టుకొని పాస్టర్లని, సంఘాలని, సేవకులు అందరిని తిడుతున్నారు కదా. నీకు సిగ్గు అనిపించలేదా? నీ వరకు నువ్వు డిఫెన్స్ చేసుకుంటున్నాను అనుకుంటున్నావేమో. పరువు తీస్తున్నావు క్రైస్తవ్యాన్ని. ఇప్పటికే చాలా ఇంకా తీయడానికి సిగ్గు లేకుండా ఛానల్లోకి వెళ్తున్నావు. అవన్నీ కూడా మతోన్మత ఛానల్ కదా అవి. ఆ క్రాంతి కానీ లేకపోతే సిగ్నేచర్ స్టూడియో కానీ అలా ఏమైనా క్రైస్తవుల పక్షాన్ని మాట్లాడినోరా? అకరునాకరు, ఆ తర్వాత రాధా మనోహరు, లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళందరినీ కదా కూర్చోబెట్టి క్రైస్తవ్యాన్ని తిట్టించిన ఛానల్ కదా. నిన్ను మంచిగా వాళ్ళు సమాజానికి ప్రజెంట్ చేస్తారని నువ్వు అనుకుంటున్నావు. అవే ఛానల్లోని నిన్ను కూర్చోబెట్టి వారికి కావలసినటువంటి మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ ద్వారానే వారి ప్రశ్నలు ఇస్తూ నిజాలు రాబెట్టి వాళ్ళు రాబెట్టింది నిజాలే, నువ్వు చెప్పింది నిజాలే, అది అబద్ధాలు కాదు. నువ్వేం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? దేవునిలో ఉంటే, దేవుడితో ఉంటే నీకు భయభక్తులు ఉంటాయి. కనీసం భయభక్తులు లేకుండా నువ్వు టోటల్గా సాతాను ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయి, టోటల్గా అపవాది ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయి నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది నీకు సిగ్గు లేదా? మతోన్మాద ఛానల్ అని తెలీదా? కోట్లు వేసుకొని మరీ కూర్చొని మాట్లాడుతున్నావు కదా అక్కడ. మరలా లాస్ట్లో ఏమంటాడంటే ఇవన్నీ మాట్లాడి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఛానల్ నుంచి రిలీజ్ అయినా ఎవరైతే ఈ ఛానల్లోంచి ఈ యొక్క కార్యక్రమాలు రిలీజ్ చేశారో వారి మీద కేసులు పెడతాడట. నీకు అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నావో బుద్ధి లేక మాట్లాడుతున్నావో? చూడండి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అది కూడా నేను మీ అభినయ దర్శన్. అయితే నిన్నటి రోజున 2 ఛానల్స్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఒకటి సిగ్నేచర్ స్టూడియోస్లో, మరొకటి కేఆర్టీవీ క్రాంతి ఛానల్ నుంచి. అయితే ఇద్దరు కూడా నాకు బాగా దగ్గర వాళ్ళే, ఫ్రెండ్స్ లాగా, ఆల్మోస్ట్ చాలా క్లోజ్. చాలాసార్లు సిగ్నేచర్ స్టూడియోలో more than 7 times ఇంటర్వ్యూ ఇచ్చాను, అదే ఉపేందర్తో. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే తెలివిగా, మీరు రండన్నా ఈ కేసులో ఉన్నటువంటి నిజాలు మనం బయటకు తీసుకొద్దాం, ఈ కేసు మీ మీద తప్పుడు సెక్షన్స్ పెట్టి మిమ్మల్ని రిమాండ్ చేశారనేది ప్రజలకు తెలియదు, మీరు వస్తే మన ఛానల్స్ ద్వారా సమాజం అంతటికి కూడా రాంగ్ అలిగేషన్స్ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి వీళ్ళని అభినయ దర్శన్ని రిమాండ్ చేశారని జనానికి మన ఛానల్ ద్వారా నిజాన్ని తెలియజేద్దామని చెప్పి నన్ను పిలిస్తే నేను నమ్మి వెళ్ళాను. సిగ్నేచర్ స్టూడియోస్ కానీ కేఆర్టీవీ కానీ. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత నా మీద వాళ్ళకు ఉన్నటువంటి చనువుతో, వాళ్ళు బాగా క్లోజ్ నాకు, ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఆన్ కెమెరా, బిఫోర్ కెమెరా వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కేఆర్టీవీ క్రాంతి అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ ఉపేందర్ ఇద్దరు కూడా వాళ్ళ నైతిక విలువల్ని పక్కన పెట్టి ప్రెస్ వాళ్ళకి, జర్నలిస్ట్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని క్రాస్ చేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి నన్ను అవమానపరుస్తూ, నీ వీపు చింతపండు చేస్తామని, నేను కొడతా అని, వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు ఈ మాటలు వాడటానికి? ఆ చనువుతో నేను మాట్లాడేశాను. ఆ క్లోజ్నెస్తో, ఫ్రెండ్లీనెస్తో నేను మాట్లాడిన తర్వాత
ఈ ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ చేయొద్దు, ఎక్కడా కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీలు లేదని నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రెవెన్యూ కోసం, వ్యూస్ కోసం వాటిని టెలికాస్ట్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. సో నేను సమాజం అంతటి కూడా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో నా క్రైస్తవ సమాజం కావచ్చు, నన్ను అభిమానించే శ్రేయభిలాషులు పెద్దలు చాలా మంది హర్ట్ అవుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, 100 ఫోన్లు చేస్తున్నారు. సో స్టూడియోస్, సిగ్నేచర్ స్టూడియోస్, ఉపేందర్ మీద, కేఆర్ టీవీ క్రాంతి గారి మీద, ఇద్దరి మీద కూడా నేను డిఫమేషన్ వేస్తున్నాను, పరువు నష్టం వేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. కోర్టు నుంచి వాళ్ళిద్దరికి లీగల్ నోటీసులు కూడా నేను పంపిస్తున్నాను, రేపే పంపిస్తున్నాను. సో దే ఆర్ అకౌంటబుల్. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి కొడతాను, నివి చింతపండు చేస్తానని ఒక అతిథిని అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సో ఆ యాజమాన్యం ఎవరైతే సిగ్నేచర్ స్టూడియోస్ సంబంధించిన మహేందర్ ఉన్నారో ఎండి గారు, ఆయన యాక్షన్ తీసుకొని వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని, ఆ వీడియోస్ ప్రైవేట్లో పెట్టాలని నేను కోరుతున్నాను. ఖచ్చితంగా డిఫర్మేషన్ వేస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా ఏమంటున్నాడు, చూశారు కదా వాళ్ళ మీద కేసులు పెడతాడు. అసలు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడయ్యా? నిన్ను ఎవడు కూర్చోమన్నాడు అక్కడికి వెళ్ళి? ఆ ఛానల్లో కోట్లు వేసుకొని వెళ్ళిపోయి పని లేకుండా క్రైస్తవులు వదరగొట్టేసి వీళ్ళు వెళ్ళిపోతుంటే మనోళ్ళు వెనకాల పడిపోయి ఊరుగా అన్నొచ్చాడు, మా కోసం అన్నొచ్చాడు. ఏం చేశాడు అన్న? అభినయ్ అన్న ఏం చేశాడు? తర్వాత అజయ్ అన్న ఒకడు ఉన్నాడు వెనకాల. ఏం చేశారు వాళ్ళు? ఈ అన్నలు వచ్చి ఏం చేశారు? క్రైస్తవ్యానికి అవమానం తెచ్చారు, అబాసుపాలు చేశారు, క్రైస్తవ సంఘాలను చీకొట్టించారు, క్రైస్తవ పాస్టర్లు తిట్టించారు, క్రైస్తవ సమాజాన్ని ఈ పనికిరాని వాళ్ళు నిజంగా ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పనికిమాల వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళు నేను అంటున్నాను, పనికిమాల వాళ్ళు కూడా క్రైస్తవ్యం గురించి మాట్లాడినోలే. క్రైస్తవ్యం గురించి ఏమి తెలియనోడు కూడా క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడినోలే. అంతేనే కదా? ఆ పనికిమాల వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వెళ్ళే ఒక పెద్ద పనికిమాల వాళ్ళ కూర్చొని మాట్లాడుతున్నావు అక్కడ. వాళ్ళకి ఏం తెలుసని ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి నిన్ను కూర్చోబెట్టి క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయాలని మాట్లాడుతున్నారని కనీస జ్ఞానం లేదా నీకు? ఈ మధ్యకాలంలో ఏమొచ్చిందో తెలియదండి. ఈ ఛానల్లోకి పిలిస్తే మాత్రం మన వాళ్ళందరూ కూడా అందరూ వెళ్ళిపోతారు. ఎవరు? ఈ కొత్త బెచ్చగాళ్ళు పొద్దెరగరని అందరూ. ఇంకెవరైతే క్రిస్టియానిటీలోకి వచ్చారో ఇంకా మేమందరూ కూడా తోపులమి, ఇంకా మేమందరూ కూడా క్రిస్టియానిటీని నిలబెట్టేస్తాం అనుకొని మొదలెట్టారు. ఇక ఆను పోను తెలియనోడు కూడా వెళ్ళి కరుణాకర్లాటోడితో కూర్చొని డిబేట్లు చేసేస్తారు వాళ్ళు వెళ్ళి. ఏం తెలుసాయా మీకు? 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం వాళ్ళతోనే. ఏంటి మాకు తెలియలేందా? మీకు అంతా వచ్చేసాను అనుకుంటున్నారా? నీకు కరెక్ట్గా చెప్తే అభినయ్ నీకు బైబిల్ తెలియదు, జ్ఞానం లేదు. ఇక మిగతా వాళ్ళు ఎవడైతే ఊపుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? ఇక ఛానల్స్కి వెళ్ళిపోతున్నారు. మీకు ఏం తెలుసని వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారని వాళ్ళందరూ మంచి ఛానల్ అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎవడో కూడా అక్కడ కూర్చోబెట్టి వేసి మీకు ఏదో దండేసి సన్మానం చేసి మిమ్మల్ని ఎవరో హైలైట్ చేయరు. అక్కడ మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తారు. క్రిస్టియానిటీని డీగ్రేడ్ చేయడానికి క్రాంతి టీవీ కానీ, లేకపోతే సిగ్నేచర్ స్టూడియో టీవీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నవి లేదా యూట్యూబ్ టీవీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు నడిపిస్తున్నారంటే ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ఛానల్లో. సిగ్నేచర్ స్టూడియో కానీ, క్రాంతి టీవీ కానీ ఇవన్నీ కూడా క్రైస్తవులను ఎవరు గౌరవించి అక్కడ ఏదో మనల్ని ఏదో మత సామరస్యత చాటే ఛానల్ ఏవి కాదు. క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయడానికి ఉన్న ఛానల్. వాటిలోకి వెళ్ళి బుద్ధి లేకుండా మాట్లాడితే వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. తిరిగి ఎవరైనా అడగగలిగారు? వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు? మీకు జరుగుతున్న అరాచకాలు అన్నింటి మీద ఏం మాట్లాడలేదు, మీరు పెట్టలేదు డిబేట్లను అడగగలిగారా? ఈ మాలటోళ్ళు ఎందుకు పిల్లరు? నన్ను పిలిచారు ఏ ఛానల్లో చూడండి. వాళ్ళకి దమ్ముంటే నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి నేను ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళే రమ్మంటాను ఇంటర్వ్యూకి. మీరేట్ చేస్తారు? వాళ్ళకి తెలుసు క్రైస్తవ్యాన్ని అవమానించడానికి. మీలాటోళ్ళు ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి దేవుడు అన్యజనుల మధ్య అవమానం పొందుతున్నాడని చెప్తున్నాడు. ఈ అభినయ దర్శన లాటోళ్ళు ఈరోజు ఎవరో ఈ పిల్ల బచ్చగాళ్ళందరూ ఏం చేస్తారంటే కోట్లు వేసుకొని వెళ్ళిపోయి డిబేట్లు చేసేస్తారు. ఏం చేస్తున్నారు? దేవుడి పక్షాన అవమానం తీసుకొస్తున్నారు క్రైస్తవ్యానికి. తొందరపాటి తప్ప ఒక నియంత్రణ లేదు, ఒక కార్యాచరణ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక జ్ఞానం లేదు, మాట విధానం లేదు. ఏం మాట్లాడితే వాడు చిక్కు ప్రశ్నలు వేస్తున్నప్పుడు తిరగేసి వాడిని చిక్కుల్లో పెట్టకుండా మనం చిక్కుల్లో పడిపోయి అవమానం పొంది రావడమా? ఇదా క్రిస్టియానిటీ అంటే? క్రైస్తవుడు అంటే మాట్లాడితే గడగడలాడిపోలే ఏ ఛానల్లో అయినా. అది మీకు చేత కాదు. మీలాంటి వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు ఈ పనికిమాల ఛానళ్ళన్నీ యూట్యూబ్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి రచ్చగొట్టించి క్రైస్తవ్యాన్ని అవమానపరచడమే పదే వాళ్ళ పని. హిందుత్వం కోసం ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకంటే మీరు మతోన్మత ఛానల్ కనుక క్రాంతి టీవీ కానీ, కేఆర్ టీవీ కానీ, ఇంకా ఉన్న టీవీలు అన్నీ కూడా మతోన్మత ఛానల్. అవేమి కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు, క్రైస్తవ్యానికి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాంటి వాళ్ళందరినీ ఈ పనికిమాల వాళ్ళు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టి కావాలని వాటన్నిటిని కూడా మరలా ప్రజల మధ్యకు వదిలేసి ఇదిగో క్రైస్తవ్యం ఎలా మాట్లాడుతుంది, క్రైస్తవులకి ఎవడో పనికిమాలోడు మాట్లాడుతుంది అంతా క్రైస్తవుల మీదకి ఆపాదిస్తారేంటి? క్రైస్తవ్యంలో పనికిరానుడు అభినయ్ దర్శన్, ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళెవ్వరు క్రైస్తవ్యంలో ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కోట్లు సూట్లు వేసుకొని భుజాలు కొట్టుకొని జబ్బలు సరుచుకొని ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏమొచ్చని ఏం తెలుసని? వీళ్ళకి
క్రైస్తవ్యాన్ని అవమానపరచడం తెలుసు. ఇప్పటికైనా మారంటారా క్రైస్తవులరా? ఇంకా అన్నొచ్చాడు అని ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంకా అభినయ దర్శనం ఎంత అవమానపరుస్తున్నాడు ఇప్పటికైనా అర్థమైందా? సూటిగా చెప్తున్నాడు, ఈయన క్రైస్తవుడు కాదు, ఈయన పాస్టరే కాదు, ఈయన ఎలాంటి మాటలు మాట్లాడాడంటే బైబిల్ ఈయన్ని విశ్వాసగా కూడా అంగీకరించదు, దేవుడు అంగీకరించడు. ఇది సత్యం. యేసుక్రీస్తు నందు మారిన వాడు ఎలా ఉండడు, యేసుక్రీస్తు కోసం బ్రతికిన వాడు ఎలా ఉండడు, ఎలాంటి అవమానకరమైన మాట్లాడు, డూల్ రోల్ ప్లే చేయడు, మానసిక స్థితి స్థిమితో లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నోడు, దేవుడి యొక్క నడిపింపు ఉన్నోడు అంటే ఇలాంటి భయంకరమైన కార్యకలాపాలు చేసి దేవుడికి క్రైస్తవ్యానికి అవమానం తేడు. మీరు ఆలోచించండి క్రైస్తవ సంఘం, ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఇలాంటి విషయాల్లో మనం అప్రమత్తమై ఉండాలని, మరొకసారి జాగరూకతతో మీరు ఉండాలని, మేల్కోవాలని, జాగ్రత్తగా ఉండాలని. ఇక నుంచి మనకు జరిగింది అవమానం జరుగుతుంది, బురద వేస్తున్నారు మన మీద. ఇంకా ఎంతకాలం ఇది? మనం ఇంకా కార్యాచరణ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేయకుండా ఇలాంటి పనికి మాలోళ్ళందరూ వచ్చి క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తుంటే మనం ఎలా ముందుకెళ్తాం? రవీనన్న చనిపోయే సంవత్సరం అయింది. ఆ సంవత్సరం కాలంలో వీళ్ళు ఎన్ని వేసాలు వేశారో, ఈ అభినయ దర్శనం, అజయ్ బాబు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు చూశారు, మీరు కళ్ళతోని. ఏదో మేము ప్రవీణ్ పగడాల పక్షాన మేము నిలబడిపోయాం, మేము పోరాడేస్తాం. ఇదా పోరాటం అంటే? అవమానం తీసుకొచ్చారు చివరికి ఒక సంవత్సరంలోనే. ఇంకా ఎప్పుడు మనం మేల్కొంటాం? మేల్కొండి క్రైస్తవ్యం ఆలోచించండి. మనం చాలా పనులు చేయాలి, చాలా కార్యక్రమాలు చేయాలి, మన క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలి. ఒక పక్క నుంచి రాజకీయంగా మన మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవ్యం మీద వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి, మత దాడులు జరుగుతున్నాయి, ఎన్నో దాడులు క్రైస్తవుల మీద జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నిలవరించుకుని నెక్స్ట్ జనరేషన్ క్రైస్తవ్యాన్ని ఎలా కాపాడుతాం? మనం ఎలా ముందుకెళ్తాం? మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం? రోజు రోజుకి మన మీద అవమానాలు, అబండాలు, వ్యతిరేకతలు, దోషంలో ఇవే రోజు రోజు పెరిగిపోతున్నాయి తప్ప క్రిస్టియానిటీ మీద ఒక మంచి సానుకూల పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలో ఎప్పుడుకి వస్తుంది? మతోన్మాదం ఇంకా రెచ్చిపోతూ మన మీద ఇన్ని విధాలుగా మనల్ని అడ్డుకట్టు వేస్తూ దాడులు చేస్తూ ఉంటుంటే, ఈ మధ్యలో ఎలాంటి పొట్టగొడుగులు, ఎలాంటి భయంకరమైనటువంటి ఎలాంటి పొట్టగొడుగులు పుట్టుకొని వస్తుంటే, మేకవన్న పులులు వస్తూ ఉంటుంటే, మరి వీళ్ళందరినీ కూడా ఎలా మనం నిలువరించాలి? వీళ్ళతో పాటు మతోన్మాదం, ఒక పక్క నుంచి రాజకీయం, క్రైస్తవ్యాన్ని టోటల్గా మరి ఈ దేశంలోనే లేకుండా చేయాలని ఎంత కుట్ర జరుగుతుంటే, ఇలాంటి వారే మరలా వాళ్ళకి ఆజ్యం పోస్తూ అవకాశం ఇస్తూ ఉంటుంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనం ఆలోచించాలో కార్యాచరణ కోసం మనం అందరూ కూడా ఏకమవుదాం. ఖచ్చితంగా నేను ఒక గొప్ప మీటింగ్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అవగాహన మనకు ఉండాలి, కార్యాచరణ చేయాలి. దానికి నేను పిలిపిస్తాను, తప్పకుండా ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.